హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. ఈరోజు వెంకటేశ్వర స్వామికి పొంగల్ చేశాననమాట. పూజ అయితే చేసుకుంటున్నాను. తిరుపతి వెళ్ళొచ్చాం కదా, ఇంకా ఆ మరుసటి రోజు తీసిన వీడియో అనమాట ఇది. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. అయితే ఈరోజు చీకటితో 4 గంటలకు లేచాను. లేచి మొత్తం బయటంతా వాకిళ్ళన్నీ ఊడ్చి కడిగి ముగ్గులు పెట్టేసుకొని ఇంకా లోపలంతా ఊడ్చి తుడుచుకున్నాను అనమాట. అయితే ఈరోజు ఏం జరిగిందంటే పూజ చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే నేను తిరుపతి వెళ్ళేటప్పుడు మొత్తం అంతా ఇల్లంతా శుభ్రం చేసి గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి బెడ్షీట్లు అవన్నీ శుభ్రంగా ఉతికేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని వెళ్ళే రోజు కూడా పూజ చేసుకొని వెళ్ళాను. అయితే మా వారు ఇంటికి వర్క్ చేయించుతున్నారని చెప్పాను కదా, ఇంకా అందుకోసం అని చెప్పేసి సిమెంటు అవన్నీ పనులు పెట్టేటప్పటికి ఆ సిమెంట్ దువ్వంతా ఇంట్లోకి వచ్చేసింది అనమాట. వచ్చేటప్పటికి మొత్తం ఇల్లంతా నిండిపోయింది. బెడ్షీట్లు అవన్నీ మాసిపోయినాయి అనమాట. అదే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఉన్న తేడా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మొత్తం అంతా జాగ్రత్త చేసుకుంటాను కదా. ముందే తలుపులు వేసి పెట్టుకోవటము, ఏదన్నా బట్టలు ఏమన్నా విడిగా ఉంటే అవన్నీ లోపల సర్దుకోవటము, ఇంకేదన్నా వస్తువుల మీద డస్ట్ పడిద్ది అంటే ఏదైనా క్లాతులు కప్పుకోవటము, ఇవన్నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా అవి ముందే జాగ్రత్త చేసుకుంటాం. ఇంకా మగవాళ్ళకి అవన్నీ ఏం తెలియదు కదా. ఇంకా అందులోనూ నాకు చెప్పకుండా స్టార్ట్ చేశారనమాట. అదే నాకు ముందే చెప్పినట్టయితే నేను వెళ్ళేటప్పుడే అన్నీ నీట్గా సర్దుకొని క్లాతులు అవి కప్పుకొని వెళ్ళేదాన్ని. ఇంకా అసలు మీరు నమ్మరు, సోఫాల నిండా మంచాల నిండా బెడ్షీట్లు అంతా ఇల్లంతా దువ్వ నిండిపోయిందనమాట. ఇంకా అసలు అవన్నీ తీసి మొత్తం వాషింగ్ మిషన్లో ఈరోజు మొత్తం 3 సార్లు వేసాను అనమాట వాషింగ్ మిషను. బట్టలన్నీ అంతా దువ్వగా అయిపోయినాయి. ఇంకా అవన్నీ శుభ్రం చేసుకొని ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకునేటప్పటికి చాలా లేట్ అయింది. అందులోనూ మళ్ళీ స్వామివారికి నైవేద్యంగా పొంగల్ కూడా చేశాను కదా. ఇంకా మనం తిరుపతి నుంచి తెచ్చిన లడ్డూలు కూడా దేవుడి దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా తిరుపతిలో కూడా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నా అదృష్టం కొద్దీ 2 సార్లు దర్శనానికి వెళ్ళాను. ఆ విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను. ఎక్కువసేపు మనం వెయిట్ చేయాల్సి వచ్చింది, కానీ అంటే మనకి వెయిటింగ్ హాల్లో చాలాసేపు ఉంచారనమాట. అయినా సరే దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అది 2 సార్లు అంత క్యూలో అంత జనంలో, అది శని ఆదివారాలు అవటం వల్ల ఇంకా ఎక్కువ టైం పట్టిందనమాట. అయినా సరే నా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అనిపించింది. 2 సార్లు దర్శనం చేసుకోవటం అంటే మామూలు విషయం కాదు కదా. అది ఇంకో గుడి అంటే ఏమోలే అనుకోవచ్చు. తిరుపతిలో స్వామివారిని 2 సార్లు దర్శనం చేసుకోవటం అంటే అస్సలు మామూలు విషయం కాదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మా తిరుపతి జర్నీ కూడా చాలా బాగా జరిగింది. ఇంటికి వచ్చేసి పొంగల్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. పూజ కంప్లీట్ అయ్యింది. అయితే అసలు నిజం చెప్పాలంటే నేను వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే అందరినీ చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం కదా. ఎలా వెళ్తామో, ఎలా ట్రైన్ ఎక్కుతామో, ఎలా దిగుతామో, ఇంతమంది పిల్లలతో క్యూలో ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిద్దో ఏంటో అని చాలా భయపడ్డాను. అసలు ఎంత భయపడ్డానంటే అసలు దేవుడికి కూడా చాలాసార్లు నేను అనుకున్నాను అనమాట. బయటకైతే నేను ఎవరితో అనలేదు, కానీ లోపల నాకు టెన్షను. ఇంత చిన్న పిల్లల్ని తీసుకెళ్తున్నాము, క్యూలో వెళ్ళగలుగుతామా, ట్రైన్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇబ్బంది పడతామేమో అని ఎన్నిసార్లు దేవుడికి దండం పెట్టుకున్నానో. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం క్షేమంగా వెళ్ళి స్వామి దర్శనం ప్రశాంతంగా చేసుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము. అందుకైతే చాలా సంతోషంగా అనిపించింది నాకు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానని చెప్పాను కదా. ఇది వచ్చేసి ఇదంతా నిన్న జరిగిందనమాట. ఇక్కడ మనకి అంతకుముందు ర్యాంపు మన వీడియోస్ రోజు చూసే వాళ్ళకి తెలుసుద్ది, చాలా సన్నగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం వెడల్పు తక్కువగా రోడ్డు మీదకి అట్లా ఆనిచ్చి ఉంటుంది. అయితే అది కొంచెం వెడల్పు చేద్దాము అని చెప్పేసి ఈ పక్కనంతా మట్టి అంతా తీసి ఇటుకరాళ్ళ మొక్కలు ఉంటే అవంతా కొట్టారనమాట. నిన్నంతా కొట్టి ర్యాంపు కూడా కొంచెం పోసారు. ఇంకా అప్పటికే సాయంత్రం 6 అయిపోయింది. ఇంకా అంతటితో ఆపేశారనమాట. ఇంకా ఈరోజు ఏదో వాళ్ళకి వేరే పని ఉంది అని చెప్పి వేరే చాటుకి వెళ్ళారు. ఇంకా మా వారు నేను బయట ఇంకొంచెం ముందలకి మట్టి తీయాల్సింది ఉందన్నమాట. ఇంకా నేను మా వారు తీసాం కొంచెం సేపు. ఇంకా మా వారు నేను తీస్తానులే వెళ్ళి పిల్లర్స్ అవి తడుపు అంటే ఇంకా అవన్నీ తడుపుతూ ఉన్నాను అనమాట. ఇలా మేము బయట పని చేసుకుంటే రోజు చూసారా గేట్ దగ్గరకు వచ్చి ఎలా కూర్చొని చూస్తూ ఉందో. కానీ పాపం గేటు తీసున్నా కూడా బయటకు అస్సలు వెళ్ళదు. వాడికి కొంచెం
భయం ఎక్కువ అనమాట. ఏదైనా వెహికల్స్ వస్తున్నా, ఏదైనా కొంచెం పెద్ద సౌండ్లు వినిపిస్తున్నా తొందరగా బయటికి వెళ్ళదు. చాలా భయపడిద్ది. అదే పెద్దోడు ఉన్నాడు అనుకోండి, మన పప్పి, వాడైతే మాత్రం ఎప్పుడు తలుపు తీస్తామా, ఎప్పుడు బయట పెత్తనాలకు వెళ్దామా అని చూస్తూ ఉంటాడు. వెళ్తాడు, వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తాడు. వచ్చేటప్పుడు మాత్రం బయట వీధి కుక్కలతో కరిపించుకొని వస్తాడనమాట. వచ్చి ఇంకా మళ్ళీ వారం రోజులు 10 రోజులు మళ్ళీ మెడిసిన్ వాడటము, ఇంకా ఫుడ్ తినకుండా సన్నగా అయిపోతాడు. అసలు ఇంక ఎంత జాగ్రత్తగా చూడాలో వాడినైతే. అందుకే నేను తొందరగా బయటికి వెళ్ళనివ్వను. కొంచెం బొద్దుగా అవుతున్నాడు, బాగున్నాడు అనుకునే టైంకి కుక్కల చేత కరిపించుకుంటూ ఉంటాడనమాట బయట వీధి కుక్కలతో. ఇంక ఈ మధ్య అసలు కొంచెం బయటికి వెళ్ళనివ్వట్లేదులేండి, చాలా జాగ్రత్తగా గేట్లు వేసేస్తున్నాము. అయితే ఇంకా రోజీగాడైతే మాత్రం తొందరగా వెళ్ళడనమాట, వాడికి భయం ఎక్కువ. ఇంకా గేట్లు అలా తీసున్నా కూడా మేము పని చేసుకుంటూ ఉంటే ఇంకా అలా చూస్తూ కూర్చున్నాడు. అయితే ఇంకా మా వారు, నేను చేసుకుంటాలే, ఇంకా నీకు ఇంట్లో పనులు చాలా ఉన్నాయి కదా, నువ్వు వెళ్ళి చేసుకో అన్నారనమాట. ఇంకా నేను అవి పిల్లర్స్ ఉన్నాయి కదా, అవి కింద ర్యాంప్ కూడా కొంచెం పోసారు కదా, ఇంకా అది మొత్తం తడిపేసి ఇంకా నేనైతే ఇంకా లోపలికి వచ్చేసాను అనమాట. మొక్కలకి నీళ్ళు అవి పెట్టేశాను. ఇంక ఇంట్లో చెప్పాను కదా పొద్దున, ఈరోజు బట్టలు 3 సార్లు వాషింగ్ మెషిన్ వేసాను అనమాట. అసలు ఇక్కడ చూడండి, ఆ బట్టలు చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది. మీరు నమ్మరు, ఈ బట్టలన్నీ నేను మడతపెట్టి లోపల షెల్ఫుల్లో సర్దుకోవటానికి నాకు 2 గంటలు పట్టింది. అసలు ఎన్ని బట్టలు. ఏంటంటే ఈ బెడ్షీట్లు ఇవన్నీ ఉతికానా, మళ్ళనేమో మేము ఊరికి వెళ్తా బట్టలు తీసుకెళ్ళాం కదా అవి, మేము లేని 4 రోజులు మా వారు మాసిన బట్టలు, ఇవన్నీ మొత్తం ఉతికేటప్పటికి అసలు ఇన్ని అయినాయి అనమాట. ఇంకా అసలు ఇవన్నీ మడత పెట్టడానికి చాలాసేపు పట్టింది. ఇంక ఇవన్నీ మడత పెట్టుకుంటా ఉన్నాను. ఇంక ఈరోజైతే హనీయ వంట చేసిందనమాట. ఇంక నేను ఇట్లా మడతపెట్టి సర్దుకుంటా ఉంటే ఇంకా తనే వంట చేస్తూ ఉంది. అసలు మీరు నమ్మరు, నాకు ఎందుకనో ఏ పని చేసినా కూడా నాకు అంత బద్ధకం అనిపించదు, కానీ ఈ బట్టలు మడతేయాలంటే మాత్రం మహా బద్ధకం. నేను చాలాసార్లు అనుకుంటా, ఎందుకు అన్ని పనులు బాగానే చేసుకుంటాను కదా, ఈ బట్టల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ఇంత బద్ధకిస్తానా అనిపించిద్ది. ఇంక ఈరోజైతే అసలు బద్ధకిచ్చలేదులేండి. తీసుకురంగానే వెంటనే మడతలు పెట్టేసుకున్నాను. ఇలా బట్టలు మడత పెట్టేటప్పుడు ఖచ్చితంగా అత్తయ్య అయితే గుర్తొస్తారు. ఎందుకంటే మిగతా పనులన్నీ నేను చేసుకుంటాను. అత్తయ్య టీవీ చూస్తూ సాయంత్రం పాటు సీరియల్స్ అవి చూస్తూ ఉంటారనమాట. అవి చూస్తూ ఇంక ఈ బట్టలు మడత పెట్టేస్తారనమాట. రోజు ఇంకా ఈ బట్టలు మడత పెట్టడం అత్తయ్య డ్యూటీనే. ఇంకా అత్తయ్య అయితే ఊరికి వెళ్ళారు కదా, ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. చెప్పాను కదా, మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి కెనడా నుంచి వచ్చిందనమాట. ఇంకా తను ఒక నెల ఉంటానికని చెప్పి వచ్చింది. ఇంకా తను ఉన్నన్ని రోజులు ఇంకా అత్తయ్య అక్కడే ఉంటారు. మీకు ఇంకో విషయం తెలుసా, నేను ఈ బట్టలు సర్దుతున్నంతసేపు ఎవరు ఇంటికి రాకూడదమ్మో, ఈ టైంలో వచ్చారు అంటే దడుచుకుంటారు. ఈ బట్టలు కొండలాగా ఎంత ఎత్తునేసి ఉన్నాయి కదా, దడుచుకుంటారు. ఈ టైంలో అయితే ఇంటికి ఎవరు రాకూడదు అని అనుకుంటా సర్దుతున్నాను అనమాట. ఇంకా బట్టలన్నీ మడతేసి ఎవరి వాళ్ళకి షెల్ఫుల్లో సర్దేశాను. ఇంకోటి ఏంటంటే బబ్లు రేపు ఊరికి వెళ్తా అంటున్నాడు. ఇంకా తన బట్టలు కూడా బ్యాగ్లో సర్దాలన్నమాట. ఇంక ఈ రోజంతా పని హడావిడిగా నడుస్తూనే ఉందండి. ఇంకా అసలు చేసే కొద్దీ పనులు వస్తూనే ఉన్నాయి. చెప్పాను కదా, పూజ కూడా లేట్ అయిపోయింది అనమాట ఇవాళ. ఇవన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళీ ఇల్లంతా ఒకసారి శుభ్రంగా ఊడ్చుకొని బెడ్షీట్లన్నీ వేసుకొని ఇంకా ఎక్కడ సర్దుకున్న తర్వాత అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అసలు ఎంత ఆగం నిండిపోయిందో, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అదే తేడా. మనమైతే అన్నీ దగ్గరుండి సర్దుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు, మగవాళ్ళకి తెలియవు కదా. ఇంకా ఇంటి ఇల్లాలకి ప్రతిరోజు తప్పని పనులేలండి ఇవన్నీ కూడాను. ఇంతటితో ఇల్లు శుభ్రం అయిపోయింది అని అనుకోవటానికి లేదు, ఎందుకంటే ఇంటి వరకు పూర్తి అవ్వలేదు కదా. అది పూర్తి అయ్యాక మళ్ళీ దులుపుకోవాలి, అన్నీ కడిగి మళ్ళీ సర్దుకోవాలన్నమాట. సిమెంట్ దువ్వ మనం ఊడుస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. మొత్తం ఒకసారి అయిపోయిన తర్వాత బూజు దులిపేసి అన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకుంటే కానీ అప్పుడు నీట్గా ఉండదన్నమాట. ఇంకా అవన్నీ సర్దుకుంటే కానీ నీట్గా ఉండవు మళ్ళీ. ఇంక ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా.